హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీ స్వాతి ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో సడన్గా మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా మిథునకి ఒక ముఖ్యమైన పని ఉంటే దానికోసమని సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో వెంకీ హెల్త్ అస్సలు బాగాలేదు. తను జర్నీ చేయలేకపోతారు. తనకు హెల్త్ మళ్ళీ సపోర్ట్ చేస్తుందో లేదో అన్నట్టు మమ్మీ ఇంకా మనం వెళ్దాము, నేను చూసుకుంటా అన్నీ అని చెప్తే ఓకే అని మేము స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5 o'clock ట్రైన్ ఉంది. దింపడానికి కూడా స్టేషన్లో దింపడానికి కూడా వెంకీకి ఏమంటారు ఓపిక లేదు. మా తమ్ముడిని పిలిపి తర్వాత స్టేషన్కి వెళ్ళాము. ట్రైన్ కదిలే ముందు మేము వెళ్ళాము. ఆ టైంలో జనరల్ వార్డుకి వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఏమంటారు రిజర్వేషన్ దాంట్లో ఎక్కేసాము. మాకు రిజర్వేషన్ దొరకలేదు. ఎందుకంటే అప్పుడు ఓటింగ్ నడుస్తుంది. అందరు చుట్టాలు వచ్చి ఓటేసి పోవడం వల్ల రిజర్వేషన్ అనేది మాకు దొరకలేదు. 1 week వెయిట్ చేశాను రిజర్వేషన్ దొరుకుతుందేమో అని, బట్ దొరకలేదు. దేవుడి దయ వల్ల తర్వాత ఏమంటారు సో అక్కడ మేము ట్రైన్ ఎక్కేసిన తర్వాత టికెట్ అదే టీసీ సార్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే సార్ ఇలా తొందరలో ఎక్కేసాము అని చెప్తే ఓకే పర్లేదు అమ్మ, నేను రిజర్వేషన్ టికెట్స్ ఇస్తాను అని చెప్తే ఓకే అమ్మయ్య అని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 5 o'clock ట్రైన్ ఉంది. హైదరాబాద్ వెళ్ళేసరికి 1:30 అయింది. మేము ఫుడ్ అనేది ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే అది సడన్గా రావాల్సి వచ్చింది. ప్లస్ మమ్మీకి కూడా హెల్త్ అస్సలు బాగాలేదు. మమ్మీకి వెంకీకి అయితే అస్సలు హెల్త్ బాగాలేదు, సపోర్ట్ చేయట్లేదు. బట్ మమ్మీ నాతో వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు, తీసుకొచ్చారు. అది కూడా నేను ఎందుకు అంత సడన్గా వెళ్ళాల్సి వచ్చిందంటే మిథునశ్రీకి ఒక ముఖ్యమైన పని ఉంటే దానికోసం అని వెళ్ళాను. 1 week నుంచి వెయిట్ చేస్తున్నాను తనకు వెంకీకి హెల్త్ సెట్ అయితే వెళ్దాము అని. సో ఇంకా టైం అయిపోతుందని మిథునశ్రీని తీసుకొని నేను హైదరాబాద్ అనేది వెళ్ళాను. ఫస్ట్ టైం మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేమిద్దరమే కలిసి వెళ్ళాము. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తే అసలు ఏడుపు అనేది ఆగలేదు. ట్రైన్లో కూడా ఏడ్చేసాను. మా మమ్మీ అసలు చాలా ధైర్యం చెప్పారు. ఇంకా అక్కడి నుంచి స్టేషన్లో దిగాము. మేము ఒక తెలిసిన ఆయన ఉంటే ఆయన కార్ బుక్ చేసుకున్నాము. అక్కడ ఆయన వచ్చి ఎక్కించుకొని వెళ్ళారు. సో నేను కూడా మిథునశ్రీ కోసం ఎందుకు వెళ్ళానో మీకు చెప్తాను. హైదరాబాద్లో ఒక 2 days ఉండాల్సి వచ్చింది. మా అక్క అంటే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో తను అంటే షాపింగ్కి తీసుకెళ్ళి తనని ఆడిపించడం కానీ, అవి బైక్ కానీ కార్ కానీ చాలా బాగా ఆడుకుంది. ఇప్పుడు దాకా మేమే అంత ఆడిపించలేదు, ఎందుకంటే మా ఇక్కడ కొత్తగూడెంలో ఇలాంటి రేర్ అసలు దొరకవు కూడా. ఇంకా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ అవన్నీ ఉంటాయి. తన కారు బైక్ అవన్నీ అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను తనకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సిస్టర్, నువ్వు నాకైతే సేమ్ వాళ్ళ అక్క ఎలా హ్యాండిల్ చేస్తుందో అలానే హ్యాండిల్ చేశారు మీరు కూడా. సో తను చాలా హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ. సో మేము 2 days 3 days అక్కడ ఉండి వచ్చేసరికి మిథున ఏడ్చేసింది బస్ ఎక్కగానే. మా సిస్టర్ ఎప్పుడు బస్ దిగంగానే ఎమ్మటే అసలు మస్తు ఏడ్చేసింది. ఇంకా మాకు కూడా అసలు ఎలాగో అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి మేము 2 days ఉండి ఇంటికి వచ్చేసాము. ఇంకా వెంకీ హెల్త్ అలానే ఉంది, చూపించుకుంటున్నారు. బట్ రిజల్ట్ అనేది ఏం రావట్లేదు, చూడాలి. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి మస్తు ఆడుకుంది. అసలు నేను తనని అంత హ్యాపీగా చూడడం అదే ఫస్ట్ టైం. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. తనకైతే చాలా బాగా ఆడిపించారు. అసలు ఎంత బాగా చూసుకున్నారో మమ్మల్ని. చాలా అంటే చాలా ఉంటే అలాంటి సిస్టర్ ఒకరు ఉంటే చాలు అని అనిపించింది. తర్వాత నాకు ఇంకో విషయం ఏమనిపించిందంటే ఏమంటారు మిథునశ్రీ ఒక్కతే కదా, తనకు కూడా బ్రదర్ సిస్టర్ లేకపోతే తను కూడా నాలాగా బాధపడుతుందా
ఎవరైనా సిస్టర్ కానీ బ్రదర్ ఉంటే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఆడుకోవడం కానీ అలా జరుగుతుంది కదా. సో నేను ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కదా. సో నేను మిథునశ్రీ కోసమని బ్రాండ్ షూట్స్ ఉంటాయి కదా, దానికోసమని వెళ్ళాను అక్కడికి. వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేయమంటే నేను చేస్తున్నాను. ఒక షూట్ అయితే అయింది, ఇంకో షూట్ ఉంది, అది 25th లోపల చేయించుకోవాలి.